జెన్‌జెడ్ ఇటీవల నేపాల్‌లో జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ తరం గురించి పెద్ద చర్చకు కారణమైంది. అక్కడ కొంతమంది యువకులు పార్లమెంట్ భవనానికి నిప్పంటించిన ఘటన దేశమంతటా, అలాగే అంతర్జాతీయంగా కూడా వార్తల్లో నిలిచింది. అసలు జెన్‌జెడ్ అంటే ఎవరు? జనరేషన్ జెడ్ అనేది 1997 నుండి 2012 మధ్య జన్మించిన వ్యక్తుల తరం. ఈ తరం పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో పెరిగింది. వీరు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా మరియు అడ్వాన్స్ టెక్నాలజీతో చిన్నప్పటి నుంచే పరిచయమై ఉన్నారు. ఈ తరం మొదటిగా సాంకేతిక పరిజ్ఞానం తమ దైనందిన జీవితంలో భాగమై పెరిగిన తరం. అందువల్ల వీరిని డిజిటల్ నేటివ్స్ అని కూడా పిలుస్తున్నారు. భారతదేశంలో జెన్‌జెడ్ జనాభా ఎంతుందంటే చాలా పెద్దదే. 2025 సెప్టెంబర్‌లో పిక్సెల్స్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో జెన్‌జెడ్ జనాభా సుమారు 374 మిలియన్లు, అంటే దాదాపు 37.4 కోట్ల మంది ఉన్నారు. ఇది భారతదేశం మొత్తం జనాభాలో దాదాపు 40%కి సమానం. అంటే భారతదేశ భవిష్యత్తు, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక నిర్మాణం ఈ తరం పైనే ఆధారపడే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే బీహార్ రాష్ట్రంలో జెన్‌జెడ్ జనాభా అత్యధికంగా ఉంది. దీనికి కారణం ఆ రాష్ట్ర జనన రేటు ఎక్కువగా ఉండడం. కేరళలో మాత్రం ఈ తరం జనాభా తక్కువగా ఉంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే భారతదేశ సామాజిక నిర్మాణంలో మరియు రాజకీయ నిర్ణయాల్లో యువత ప్రాధాన్యత ఎంత పెరిగిందో క్లియర్‌గా చూపిస్తున్నాయి.